మహేశ్వరంలోని గడికోటతో పాటు రాజరాజేశ్వర దేవాలయం అభివృద్ధికి ఆధ్యాత్మిక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతున్నారు. వందలాది మంది భక్తులతో కలిసి మంత్రి భారీ విగ్రహాన్ని భక్తులకి అంకితం చేశారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివభక్తులు నినాదించారు. భారీ విగ్రహాన్ని చూసి భక్తులు పులకించారు. మంత్రి కుమారులు కార్తీక్ రెడ్డితో పాటు కళ్యాణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మట్టి వాష్ కొంచెం మంచి అమ్మకి కొంచెం వెనక జరగాలమ్మా, కొంచెం వెనక జరగండి. కొంచెం మీరు ఇక్కడ వెనక జరగాలి. కొంచెం రాకేష్ భాయ్ చూడ సార్, కొంచెం అక్కడ జరగాలి సార్. అమ్మ కొంచెం అక్కడ జరగాలి. కొంచెం అక్కడ జరగాలి. గోదావరి నియోజకవర్గం నుండి అందరు ముఖ్యమైన నాయకులు ఆర్కేపురం నుండి మొదలు పెట్టుకుంటే సరూనగర్, ఆర్కేపురం, మీర్పేట్, పడపేట్, జల్పల్లి, తుప్పుగూడ, కందుకూరు, మహేశ్వరం అందరికి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పిలవగానే వచ్చున్నారు. కానీ ఇంత దూరం వచ్చినారు కదా, ఒక్కొక్క డివిజన్కి వెళ్ళి ఒకసారి ఫోటో